వంటగది క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఎలా పడితే అలా ఉంది వంటగదిని క్లీన్ చేస్తున్నాను. ఈ వంటగది చూసి నాకు తలనొప్పి వచ్చేసేదండి రోజుని. అంటే మొన్న ఏప్రిల్ నెలలో క్లీన్ చేశాను. ఇంక అప్పటి నుంచి ఇంకా క్లీన్ చేయలేదు కదా. ఇంకా అస్తమానం అవి ఇవి కింద పడతానే ఉండేవి. ఇంకా చిరాకు వచ్చేసేది. మొత్తం తీసేసానండి. ఏమైనా పాడైపోయినవి ఉంటే అవన్నీ తీసి పాడేసాను. ఇదిగోండి 4 నెలలు అయ్యింది. 4 నెలల 3 నెలలు అయ్యింది కరెక్ట్గా. కొన్ని అయితే ఇలా కడిగానండి. ఇప్పుడు వంటగది క్లీన్ చేయడం స్టార్ట్ చేయాలి. కొన్ని తీసేసాను, కొన్ని ఉంచాను ఇలాగా. ఆల్రెడీ కొన్ని డబ్బాలని సర్దేశానండి. తుడిచేసి పేపర్లు వేసి సర్దేశాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు, అంతేనండి. మొత్తం అన్నీ కొన్ని వరకు క్లీన్ చేసేసి ఇలా డబ్బాలు సర్దేశానండి. స్టీల్ డబ్బాలు. ఇవేమో వండుకునే పాత్రలు అన్నమాట. వంటగది క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో. నాకైతే చాలా అనిపిస్తుంది వంటగది క్లీన్ అయిపోయిన తర్వాత చూస్తే. నిజంగా నేనైతే 2 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఈసారి అయితే చాలా లేట్ చేసేసిన మూలనే ఎక్కడ పడితే అక్కడ చీమలు పట్టేసి బొద్దింకలు వచ్చేసి ఎలా పడితే అలా ఉండేది వంటగది. ఇంకా అందుకే ఇంకా క్లీన్ చేయడం ఈ రోజుతో ఈ వంటగది క్లీన్ అయిపోవాలి. అదొకటి నిర్ణయం తీసుకున్నాను గట్టిగా. ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడు కనిపించే ఫ్రిడ్జ్ అండి మా అమ్మది. మా అమ్మగారు చనిపోయారు. ఇంకా ఆవిడ దగ్గర నుంచి, ఆవిడ చనిపోయినాక అక్కడి నుంచి తెచ్చేసుకున్నాను ఇది. మా ఫ్రిడ్జ్ ఉండేది, ఇదివరకు ఒక ఫ్రిడ్జ్ ఉండేది, అదైతే పోయిందండి. ఇంకా ఈ ఫ్రిడ్జ్ వాడుతున్నాను అనమాట. ఇది కూడా అస్తమానం ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రిడ్జ్ కూడా ఆగిపోతూ ఉంటుంది. దీనికి ఎంత పెట్టుబడి అయ్యిందో రండి తీసుకొచ్చిన తర్వాత. ఇది చాలా కాలం అవుతుంది ఫ్రిడ్జ్. ఇంక ఇది ఎప్పుడు పోద్ది. ఎందుకంటే అస్తమానం ఆగిపోతుంది. ఇంకా అందుకని ఓకే. శనగపిండి ఏంటి, మైదా పిండి ఏంటి ఎక్కువగా నిల్వ ఉంచినా కూడా పురుగులు పట్టేస్తాయి కదండి. ఆ పురుగులు పట్టేసినవి మనం తినాలంటే తినలేము. ఇంకా కొన్ని పడేసాను. ఎందుకంటే అవి శనగపిండి అస్తమాను చట్నీ చేయటం అంటే చిరాకు. నాకైతే నేను చేయలేనండి. ఇంకా చట్నీ చేయలేను. శనగపిండి చట్నీ అంటే నాకేమో టేస్ట్ అనిపించదు. అందుకోసం అని చెప్పి చేయలేదు. ఆ ఒక ప్యాకెట్ ఒకటి పోయింది. అది పడేసినందుకు చాలా బాధ అనిపించింది. ఇంకా ఇవి ఏంటంటే మా నాన్న నా చిన్నప్పుడు పాలు అమ్మేవారంట. అది చెంబు మాట, ఇత్తడి చెంబు. దీనికి ఇంకొకటి ఉంది, ఇంకా పెద్దది ఉంది. ఇప్పుడు ఈ పక్కనున్న మట్టి గ్లాసులు ఉన్నాయి కదా, మట్టి కప్పులు. ఇవి నేను భీమవరం వెళ్ళేటప్పుడు తీసుకున్నానండి. ఒక్కొక్క కప్పు వచ్చి 30 రూపీస్ పడ్డది. ఇది యాపిల్ కట్ చేసుకునేది. ఎప్పుడైనా పచ్చళ్ళు ఏమైనా పట్టుకోవడానికి ఇది ఏంటంటే సీసా తీసుకున్నమాట. అదే ఇప్పుడు క్లీన్ చేసేసినవి అన్నీ కిందకి పెడుతున్నానండి. అన్నీ క్లీన్ చేసేసాను. పైన పెట్టాను. ఇప్పుడు ఆ కిందకి పెట్టేసి మొత్తం అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను. చాలా మట్టికి వంటగది క్లీన్ అయిపోయినట్టే. ఇంకా అక్కడక్కడ పని ఉంది, అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇవి మీషోలో బుక్ చేశానండి. ఈ టీ తాగే గ్లాసులు మీషోలో బుక్ చేశాను. 6 గ్లాసులు వచ్చినాయి. 480 రూపాయలు ఎంతో పడ్డదండి. బాగున్నాయి గ్లాసులు, మాత్రం గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి కూడా. నేనైతే గ్లాసు పలచగా ఉంటుందేమో అనుకున్నాను. అలా ఏం కాదు, కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి, గట్టిగానే ఉన్నాయండి. గ్లాస్ ఇలాగా అనేటప్పటికి నొక్కడిపోతూ ఉంటాయి కదా, అలాగేం లేదండి. ఇదేమో ఈ కప్పు డీమార్ట్లో కొన్నాను అనమాట, పెద్ద కప్పు.
ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే బంగాళాదుంపలు అవి సిప్స్ కట్ చేసుకోవడానికి. రెండు కప్పులు తీసుకున్నానండి డీమార్ట్లో. అవి ఒక్కొక్కటి 70 రూపాయల చొప్పున పడ్డదన్నమాట ఒక్కొక్కటి. నాకైతే చాలా సామాను నాకు తక్కువగానే ఉండేది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా నేనే తెచ్చేసుకున్నాను సామాను, కొంత సామాను వరకు. అవి ఇంకా చాలా మట్టుకి పోయినాయి ఏమన్నా ఉంటే అవన్నీ నేను మార్చేసానండి. మార్చేయంగా ఏయో 1, 2 వచ్చినాయి అంతే. ఇడ్లీ పాత్ర ఒకటి వచ్చింది అంతేనండి. అంటే ఒక 2 సంవత్సరాల క్రితం కాబట్టి మర్చిపోయాను అది. ఇవన్నీ మేము తీసుకున్నాయే, మా అమ్మాయి అయితే కాదు, ఇవన్నీ మేము తీసుకున్నాయే. అంతకుముందు కరోనా స్టార్ట్ అవ్వకముందు స్టీల్ సామానాలు చాలా తక్కువగా ఉండేవి రేట్లు. ఇప్పుడు అన్నీ కూడా పెరిగిపోయినాయండి. అన్నీ పెరిగిపోయినాయి. ప్రతిదీ కూడా చాలా చాలా పెరిగిపోయినాయి. ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలండి. ఈ సామాను ఏంటంటే నేను చిన్నవి వాడనవి చిన్నవి నేను ఇందులో పెద్ద డబ్బాలో వేసేసుకున్నానండి. ఈ కప్పులు కూరలు అవి వేసుకోవడానికి కప్పులు మాట, చట్నీలు కానీ కూరలు కానీ ఏమైనా వేసుకోవడానికి. ఇదైతే జంతికలు వేసుకుంటాం కదా అది. ఇది జల్లెడ, ప్లాస్టిక్ జల్లెడ మాట. ఇవన్నీ తీసేస్తాను. ముందు ఈ డబ్బా కడిగేసుకోవాలి. కడిగేసి ఇందులో ఉన్నాయన్నీ ఆ ఎల్లో కలర్ డబ్బాలోకి వేసేసుకుంటాను. పక్కన ఎల్లో కలర్ డబ్బా ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. నేను చూసారా చీమలు పట్టేసినాయి అని చెప్పాను కదండి. చీమలు పట్టేసినాయి, బొద్దింకలు వచ్చేస్తున్నాయి. అందుకే ఇంకా ఇదిగోండి ఎలాగ రాసేసాను. ఇవన్నీ తీసేయాలి ఇంకా. ఇడ్లీ రవ్వ కాదు, ఇది ఉప్మా రవ్వ. తర్వాత రాగి పిండి అవి ఉన్నాయన్నమాట అందులో. ఇవన్నీ పక్కకు తీసేసి క్లీన్ చేసేసుకోవాలి ఇంకా. ఇది గ్రైండరు. మేము డ్రాలు తీస్తారు కదండి, చీటీ కట్టుకున్నాము. అప్పుడు ఆ డ్రాలో వచ్చింది. అయినా మా అమౌంట్ పడ్డదండి. మా అమౌంట్ అయితే ఒక 2000 వరకు పడ్డది. ఇది ఆయిల్, తలకి రాసుకోవడానికి ఆయిల్ నేను రెడీ చేశానండి. అది కూడా వీడియో పెడతాను. తలకు రాసుకునే ఆయిల్ మాట ఇది సొంతంగా ప్రిపేర్ చేసింది. కరివేపాకులు, మందారము, తర్వాత అలోవెరా, ఇంకా అన్నీ చాలా వేసానండి ఇందులో. వేపాకు అన్నీ వేసి ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి మొత్తం కడిగేసాను. ఇవి క్లీన్ చేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొన్ని చోట్ల చూపించలేదు. ఇందులో సామాను అన్నీ ఇందులో వేసేసుకుంటాను ఇప్పుడు. ఈ చిన్నవి అన్నీ చాలా ఎక్కువగా కనబడతాయి కానీ మొత్తం వంటగది అంతా షెల్ఫ్లన్నీ ఆక్రమించేస్తాయి ఇవన్నీ. ఇది గజ్జికాయలు వేసుకునేది మిషన్ పెట్టేశాను కదా.
మొత్తం షెల్ఫ్లు శుభ్రంగా తుడిసేస్తున్నాను. ఆల్రెడీ 2 షెల్ఫ్ల వరకు శుభ్రంగా తుడిసేసి పేపర్లు వేసేసాను. ఇంక ఈ షెల్ఫ్ కూడా తుడిసేసి పేపర్ వేసేస్తున్నానండి. ఈ గ్రైండరు చెప్పాను కదండి, డ్రాలు కట్టాను. డ్రా కడితే 3500 వరకు 3500 అయ్యింది నేను కట్టిన డ్రా మొత్తము డబ్బులు. అయితే ఇంకొక 2000 వేసుకుని తీసుకున్నాను అనమాట. మొత్తం 5600 ఎంతో పడ్డది. ఇది తీసుకునే అప్పుడే 4 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి డబ్బాలు 3 ఉన్నాయి మొత్తం. ఆల్రెడీ ఒక డబ్బాలోకి మొత్తం సామాను సర్ది పెట్టేశాను కదా, ఇంక 2 డబ్బాలు. ఇవి పచ్చడికని చెప్పేసి కొన్నాను, పచ్చడి పట్టుకుందామని కొన్నాను అనమాట. ఇంకా ఈ సంవత్సరం పచ్చడి కూడా పట్టలేదు నేను. 3 డబ్బాలు. ఇదేం పెద్దదేమో పెద్ద దాంట్లో వేస్తాను సామానమంతా, చిన్న చిన్న సామానమంతా. ఇది పట్టట్లేదు. ఇంకా పట్టదేమో తీసి పక్కన పెట్టేస్తాను. ఇంకొక షెల్ఫ్లో ఎడదామని చూస్తున్నానండి. ఈ షెల్ఫ్లో ఇదైతే సరిపోయిందిలే. ఇంకా ఇగోండి ఉప్మా రవ్వ, తర్వాత రాగిపిండి 2 ప్యాకెట్లు అంతే. ఇది యూజ్ చేసింది ఇలా బట్టల క్లిప్ పెట్టేసాను అనమాట, అవిసె గింజలు ఇవి. మొత్తం సామానం అంతా ఇలా షెల్ఫ్లో సర్దేశాను. ఇంకా మిగిలిపోయింది, ఇంకొక దిక్కున ఒకటి ఉంది చూడలేదు. అది ఏంటంటే ఉప్మా రవ్వ ప్యాకెట్ మాట పెట్టేశాను. అన్నీ శుభ్రంగా షెల్ఫ్లో సదిరేసానండి. క్లీన్ అయిపోయినాయి. ఆ బియ్యం ఏంటి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మూటలు ఏంటంటే వంటగది క్లీన్ లేనంతసేపు ఎలా పడితే అలా ఉంటుంది. వంటగది క్లీన్ అయిపోయిన తర్వాత మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వంటగదిలో పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునేదాకా వంటగదిలోనే కదా తిరుగుతూ ఉంటాము మనం. ఆడవాళ్ళకైతే అదే పని. ఇంకా చాట్ అండి, ఇది చాలామందికి తెలుసు. ఇదివరకు అయితే నా చిన్నతనంలో అయితే ఇలాంటి చాట్లు తాటి చాట్లని, కొబ్బరి చాట్లు అలా వచ్చేవి. ఇప్పుడైతే ప్లాస్టిక్ చాట్లే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవి కూడా కనిపించడం లేదు ఎక్కడా కూడా. చాలా చోట్ల అవి కూడా ఏమైపోయినాయో చాట్లు కూడా. అక్కడక్కడ ఎక్కడో ఒక దిక్కున కనపడుతున్నాయి. ఆ తాటి చాట్లు, కొబ్బరి చాట్లు అనేవి ఎక్కడో కనపడుతున్నాయి. ఇది మాత్రం ప్లాస్టిక్ చాట్లని, స్టీల్ చాట్లని ఇప్పుడు అన్నీ ఇవే కనపడుతున్నాయి ఎక్కువ. ఇవి వంటగదిలో ఉన్న క్లాత్లు అవి కింద వేసినవి, అవి క్లీన్ చేస్తున్నానండి.
ఇవి బాగా జిడ్డు పట్టేసి ఉన్నాయి. ఇంకా సబ్బు పెట్టేసి ఇలా క్లీన్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ వంటగది అంతా తడిగుడ్డ పెట్టాలి. ఇంకా కడగవలసిన కుండలు ఉన్నాయి, ఇంకా అవి కూడా శుభ్రం చేసేసుకుంటున్నానండి. చిన్న చిన్న గిన్నెలని అయ్యని ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మాకు సింకు చాలా చిన్నదండి, అంట్లన్నీ పట్టవు ఇందులో. సింకు చాలా చిన్నది. ఇంకోండి ఇవన్నీ ఇంకా కడగవలసినవి. చాలా మట్టికి తోమేసి కడిగేసాను. మళ్ళీ వాటర్ వాడిపోయిన తర్వాత తుడిచేసుకుని షెల్ఫ్లో సర్దేసుకోవాలి కదా, మళ్ళీ ఇంకేమైనా తీసుకొచ్చినప్పుడు అందులో వేసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మళ్ళీ డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకుని క్లాత్ శుభ్రంగా తుడిచేసి అప్పుడు పెడతాను షెల్ఫ్లో. ఇంకా వంటగది అంతా క్లీన్ అయిపోయాక ఇలా ఉందండి.